ఎందరో జీవితాలను దేదీప్యమానంగా వెలిగించేందుకు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. गजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदन्तं भक्ता గడుపుతాను. నేను డ్రగ్స్ లేని జీవితం మరింత సరదాగా ఉంటుందని నా స్నేహితులకు హానికరమైన ప్రభావాల గురించి ప్రజలకు తెలియజేస్తాను. నేను నా చుట్టుపక్కల మీరు చూసింది ఒక కృష్ణ జీవితం మాత్రమే. కానీ నేటి సమాజంలో యువత మత్తుకు బానిసై వారి జీవితాలను, వారి తల్లిదండ్రుల ఆశలను అంధకూపంలోకి నెడుతున్నారు. కాబట్టి డ్రగ్స్ మిమ్మల్ని పాతి పెట్టక ముందే మీరే వాటిని పాతి పెట్టండి. యువత మేల్కోండి. యువత అనుకుంటే సాధించిందంటే ఏమీ లేదు. ఇక నిర్ణయం మీదే. అలాగే తల్లిదండ్రులారా, ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లలకు స్వేచ్ఛనివ్వండి. కానీ ఆ స్వేచ్ఛ పరిధులు దాటకుండా వారు ఏం చేస్తున్నారో గమనించండి. మీరిచ్చే స్వేచ్ఛ వారి ఎదుగుదలకు తోడ్పడాలే గాని వారి పతనానికి కాదు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా మనందరం సంకల్పం తీసుకుందాం. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధిద్దాం. ఫ్యాషన్ పేరుతో మత్తుకు అలవాటయ్యో వ్యసనానికి బారిపడిన వారు తమ జీవితాలని అడిషనల్ ఎస్పీ వెంకటరమణ గారికి, డిఎస్పీ వివేకానంద గారికి, కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, ఇతర స్టాఫ్కి, ఇక్కడ పనిచేస్తున్నటువంటి మిగతా పెద్దలకి, మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. విద్యార్థులందరికీ నా అభినందనలు. సో ఎక్కువగా మాట్లాడడానికి ఏం లేదు. మీరు ఇప్పుడు ఇచ్చినటువంటి ఫ్లాష్ మ్యాప్ ద్వారా ఏదైతే ఈ ప్రోగ్రాం గురించి చెప్పదలుచుకున్నామో ఆ అంశాలన్నీ కూడా ఆ ఫ్లాష్ మ్యాప్లో మీరు కళ్ళకు కట్టినట్టుగా అన్నీ చూపించారు. సో వాటినే మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఫాలో అవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా నేను కోరుతున్నాను. మీకు చాలా భవిష్యత్తు ఉంది. ఏదో ఒక కారణం చేత ఎక్కడో ఒక దగ్గర తప్పు చేయడానికి అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని మీరు సరిగా అర్థం చేసుకుని దాన్ని తిప్పుకొట్టాలి. అప్పుడే ఇలాంటి డ్రగ్స్ కానీ లేకపోతే ఏ రకమైనటువంటి సమాజానికి చెడు చేసేటువంటి ఏ అంశమైనా కూడా దానికి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులందరి సమక్షంలో మన ఉత్తరాంధ్ర జోనల్ డిఐజీ గారి సంకల్పం, గోపీనాథ్ గారి సంకల్పం, ఈరోజు యువత మత్తు పానీయాలకు అలవాటు పడి ఎంత ఇబ్బంది పడుతున్నారో వారికి బాగా తెలుసు. అటువంటి వారికి అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళ ఒక ధైర్యం నింపాలి, చెడు మార్గంలో నుంచి పక్క తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన చేసినటువంటి సంకల్పం ఈరోజు ఈ వేదిక మీద ఉన్నటువంటి
తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. జస్ట్ ఎక్కువ టైం తీసుకుని ఒక 2 విషయాలే. ఆల్రెడీ మీరు మనకి ఇట్ వాజ్ ఎక్సలెంట్ డెమాన్స్ట్రేషన్. మనకి అక్కడ సంకల్పం కింద డ్రగ్స్ వద్దు బ్రో అన్న కాన్సెప్ట్ కింద మనకి ఏదైతే ఫ్లాష్ మాబ్ చేశారో కావాల్సిన మనం చెప్పాలనుకున్న ఎసెన్స్, మనం చెప్పాలనుకున్న పాయింట్ ఏదైతే ఉందో ఆల్రెడీ అక్కడ చెప్పేశారు. అండ్ సేమ్ మనకి ఒకవేళ డ్రగ్స్ ని కన్జ్యూమ్ చేస్తే ఏం ప్రాబ్లం అవుతుంది అనేది మనకి రమణ గారు యాక్ట్ చేసిన డైరెక్ట్ చేసిన ఏదైతే ఉందో షార్ట్ ఫిల్మ్ లో కూడా మీకు చూపించారు. జస్ట్ ఇక్కడ చూసిన ఒక చిన్న అబ్జర్వేషన్ మీద ఒక పాయింట్ చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. జస్ట్ మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత చిన్నగా వర్షం స్టార్ట్ అయింది. సో వర్షం పడుతున్న మనం ఏం చేస్తాం, చాలా మంది ఇక్కడ నుంచి వెళ్ళిపోవడము, లేదంటే మనకి ఏదో ఒకటి తలకి గొడుగు పెట్టుకోవడమే చేశాం. అంటే వర్షం వల్ల మనకు తడిస్తే పెద్ద సమస్య ఏమి ఉండదు, మహా అయితే జలుబు చేస్తుంది లేదా జ్వరం వస్తుంది. సో దానికే మనం అంత జాగ్రత్త పడుతున్నాము. అలాంటిది మనం డ్రగ్స్ తీసుకొని డ్రగ్స్ వల్ల దాని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఒక్కసారి ఆలోచన చేసి దానికన్నా ఎక్కువ కేర్ఫుల్గా ఉండాలి అన్నది మన గవర్నమెంట్ ఉద్దేశం కావచ్చు, లేదంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు. మనకందరికీ ఉన్నది ఒకటే, డ్రగ్స్ ఫ్రీ సొసైటీ కావాలి, మనకి డ్రగ్స్ రహిత సమాజం అన్నది కావాలి. సో అందుకనే మనకి గవర్నమెంట్ వైపు నుంచి ఈగల్ అన్న ఒక స్పెషల్ ఫోర్స్ ని తీసుకొని వచ్చి దాన్ని స్పెసిఫిక్ గా మనకి డ్రగ్స్ పైన ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. దీంతో పాటు మనకి వైజాగ్ రేంజ్ అంటే శ్రీకాకుళం, అనకాపల్లి, విజయనగరం ఇక్కడ మొత్తం మనకి సంకల్పం అన్న దాని కింద మనం ప్రోగ్రామ్స్ క్యాంపెయినింగ్ చేస్తున్నాము. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకి డ్రగ్స్ వద్దు బ్రో అన్న కాన్సెప్ట్ తీసుకొని వచ్చి అన్ని కాలేజెస్ లో, అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో చేస్తుంది. సో దీంట్లో మనకి ఏవైతే కమిటీస్ ని ఫామ్ చేసామో ఆల్రెడీ మనము ఆ కమిటీస్ అన్ని యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నాయన్న దానికి ఈ రోజు ఇక్కడ చూస్తున్న ప్రోగ్రామే ఎగ్జాంపుల్. అది ఆ కాలేజ్ వైపు నుంచి మనకి ఎవరైతే నోడల్ ఆఫీసర్ ఉండి కోఆర్డినేటర్ ఉన్నారో వాళ్ళు చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు. సో మనకి పోలీస్ వైపు నుంచి కాలేజెస్ కి అండ్ యువతకి నేను స్టూడెంట్స్ కి అడిగేది ఒకటే, మనకి ఏదైనా డ్రగ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అది గాంజా కావచ్చు లేదా వేరే ఏదైనా కావచ్చు, 1972 అన్న నెంబర్ కి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మనం వచ్చి దానిపైన యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఇప్పుడు 75% ఈ అసెంబ్లీ సెగ్మెంట్, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ వరకు తగ్గింది అన్నారు. నిజంగా అది జరిగి ఉంటే వీఆర్ వెరీ హ్యాపీ సార్, వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. బట్ అలాగని చెప్పి పూర్తిగా కంట్రోల్ అయిపోయిందని మనం అనుకోవట్లేదు. అది మనకు తెలుసు, అది ఎక్కడెక్కడ